మరి పోలీసులకి ఎందుకు కంప్లైంట్ చేయలేదమ్మా? అప్పుడు కొడుతుంటే ఇంత బాధపడుతున్నావు అప్పుడు మీరు అండ్ చదువుకున్నవారు ఎందుకు మీరు షీ టీమ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా, భయపడ్డారా? లేకపోతే ఎందుకు మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు? నేను భయపడి ఇంట్లోనే చెప్పలేదు మ్యామ్, ఇంకా పోలీసులకి ఏం చెప్తాను మ్యామ్. కాలేజ్లో కూడా చెప్పలేదు? కాలేజ్లో కూడా చెప్పలేదు. కాలేజ్లో కూడా వాడికి అంతా అనుకూలంగానే ఉంటుంది మ్యామ్. అనుకూలంగా అంటే అనుకూలంగా అంటే వాడు కాలేజ్లో కెమెరా మ్యాన్కి వెళ్తాడు, వాడి కనెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఎక్కడున్నావు ఏంటి అన్ని ట్రేస్ చేస్తూ ఉంటాడా? నేనేం చెప్పినా అదంతే పిచ్చిది, టార్చర్ పెడుతుందని చెప్తాడు మ్యామ్ అందరికి. ఓకే, ఎవరు చెప్పినా ఏం చెప్పినా నమ్మరు. అచ్చా, ఓకే, నువ్వే టార్చర్ పెడుతున్నావు, నిన్నే తప్పుగా అక్కడ పోర్ట్రే చేశాడు మొత్తం కాలేజ్లో. అవును. ఓకే, నువ్వు ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసావమ్మా, ఇది కాదు అని చెప్పి? ఏమని? ఈ జరుగుతున్నది తప్పు, కరెక్ట్ కాదు అని చెప్పి నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? కాలేజ్లో మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఎవరికైనా చెప్తే నాకు ఏమైనా హెల్ప్ అవుతుందేమోనని ఎప్పుడైనా అనుకున్నావా? నేను చెప్పాను మ్యామ్, ప్రవీణ్ సార్ అని. ఓకే, కాలేజ్లో అల్యూమిని అసోసియేషన్ అయింది, ఆయనకి చెప్తే ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు కదా, ఇవన్నీ కామనే, ఇంకా నేను ఫిజికల్ రిలేషన్షిప్లోకి వెళ్ళానని మాత్రం ఎవరికి చెప్పలేదు, నాకు చెప్పుకోలేని విషయం కూడా. కరెక్ట్ అమ్మా, అది అర్థమవుతుంది, కరెక్ట్, నిజమే, చెప్పలేము. ఇప్పుడు ఇంకెవరు చెప్పినా వాడు అట్లా అందరినీ మ్యానిపులేట్ చేసుకుంటూ పోయాడు మ్యామ్. నీ ఒక్కరితోనేనా, ఇంకా చాలా మందితో ఉందా ఆశిష్ తనయ్యకి ఇలాంటి రిలేషన్స్? అవన్నీ నాకు తెలియదు మ్యామ్. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అమ్మా? ఇప్పుడు నువ్వు బయటకు వచ్చావు, ఇప్పుడు ఆయన వాడుకుంది కాక ఆయన ఫ్రెండ్తో కూడా మళ్ళీ నన్ను యూజ్ చేసుకోమని నన్ను వదిలేశాడు. ఇంకా అక్కడి నుంచి పారిపోయి నేను వచ్చి ఇంట్లో సూసైడ్ చేసుకుందామని ట్రై చేస్తే మమ్మీ వాళ్ళు ఎమ్మటనే వచ్చారు. ఇంకా తను అలా చేసింది కాక తన ఫ్రెండ్ సైకోలాగా బిహేవ్ చేసేవాడు మ్యామ్ నాతో. ఎలా సైకో అంటే ఏంటి? కొట్టేవాడు అంటున్నావు? నేను పీరియడ్స్ టైంలో కూడా వదిలిపెట్టలేదు మ్యామ్ నన్ను. ఇన్నేళ్ళు అంటే దాదాపు సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు కదమ్మా. సో ఇప్పుడు అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ రావడం బట్టే నువ్వు ఇప్పుడు బయటకు వచ్చావా? ఎందుకంటే మీ మదర్ సపోర్ట్ ఉంది, పేరెంట్స్ సపోర్ట్ ఉంది కాబట్టి నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను మ్యామ్. నిజమే అమ్మా, ఎందుకంటే ఇప్పుడు ఈ జరిగిన ఘటనలు లేకపోతే ఇవన్నీ కూడా పేరెంట్స్కి చెప్పలేము, అలా అని ఫ్రెండ్స్తో షేర్ చేయలేము, అండ్ కాలేజ్లో చెప్తే కూడా ఎవరు ఏమీ చేయలేదని అంటున్నావు. అండ్ ఫ్రెండ్ ఎవరైతే చెప్పారో ఆ ఫ్రెండ్ ఎవరు? ఫ్రెండ్తో కూడా అలాగే ఉండాలి అని చెప్పని అన్నారు కదా. ప్రవీణ్ అని 2021 మా కాలేజ్ డిప్లొమా పాస్ అవుట్ మ్యామ్. ఓకే, నాకు అతను ఆశీషే పరిచయం చేశాడు. వీళ్ళిద్దరు మూవీ తీస్తున్నారని పరిచయం చేశాడు మ్యామ్. ఓకే, మళ్ళీ ఆయన డ్రామా స్టార్ట్ చేశాడు, నేను లవ్ చేస్తున్నానని. నా గేట్ ఎగ్జామ్ టైంలో కూడా నా హాల్ టికెట్, నా ఆధార్ కార్డ్ తీసుకొని నన్ను ఎక్కడెక్కడో టచ్ చేయడం చేశాడు, బ్యాడ్ టచెస్ అన్నీ. ఓకే, తర్వాత నన్ను మాట్లాడుతూనే తీసుకెళ్ళి బలవంతం చేయకపోతే నేను అక్కడి నుంచి తప్పించుకొని వచ్చాను మ్యామ్. లేకపోతే నేను చంపేసే వాళ్ళు కూడా మ్యామ్. అసలు అక్కడి నుంచి వచ్చిన తర్వాత అయినా నువ్వు కంప్లైంట్ చేయాల్సింది కదా నాన్న. అక్కడ ఎక్కడికైనా వెళ్ళాల్సింది. అక్కడి నుంచి వచ్చినాకే మమ్మీ వాళ్ళతో చెప్పాను మ్యామ్ నేను. ఇంకా బతుకొద్దు ఏమొద్దని సూసైడ్ చేసుకునే టైంలో ఇంకా లాస్ట్ మమ్మీకి కాల్ చేసి మాట్లాడదామని మమ్మీ కాల్ చేసి చెప్తే మమ్మీ వచ్చింది. నిజంగా వింటుంటే నాకే బాధేస్తోంది, ఏడుపు వస్తోందమ్మా నిజంగా. ఇంకా మీ మదర్, నువ్వు కూడా ఎంత ట్రబుల్ ఫేస్ చేసావో ఇప్పుడు చెప్తుంటే అది చెప్పడానికి ఎంత ధైర్యం కావాలో కూడా అది నేను అర్థం చేసుకోగలను. ఇలా జరిగింది, నాకు అన్యాయం జరిగింది అని చెప్పడానికి చాలా ధైర్యం కావాలి, అండ్ ఆ ధైర్యం నీకు వచ్చింది ఇప్పుడు. అండ్ నిజంగా అవి అప్రిషియేట్. నీకు చదువుకున్నావు చక్కగా, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇప్పుడు ఎలా వెళ్దాం అనుకుంటున్నారు అమ్మా? ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు? కేసు కంప్లైంట్ చేశారు,
కేసు మదర్గా నేనే కంప్లైంట్ చేశాను మేడం. ఓకే అమ్మా. ఎందుకంటే అవన్నీ నా కూతురు చెప్పుకోలేని విషయాలు మేడం. మొట్టమొదట కాలేజీ యాజమాన్యం మేడం, వాళ్ళు ఆ రోజే నాకు చెప్పుంటే నా కూతురు నేను తీసుకుపోయేదాన్ని. అప్పుడు అసలు ఏం జరిగేదో, ఇంత బాధ ఇంత పెయిన్ అసలు ఆ టైంలో ఒకళ్ళు చచ్చిపోయి ఉండేదేమో. నేను కూడా ఒక అమ్మాయినే. నా బిడ్డని సర్వనాశనం చేశాడు వాడు. పశువు కన్నా హీనంగా వాడుకొని ఎక్కడెక్కడో హోటల్ రూమ్స్ కని తీసుకెళ్ళి క్లాస్ రూమ్లో జరిగి వాళ్ళు పట్టుకున్నా చెప్పలేదు. తర్వాత ఇంకెక్కడో హోటల్స్ కని తీసుకెళ్ళి వాడు ఇష్టం వచ్చినట్టు ఒక్క చోట కాదు, వాడికి ఇష్టం ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ వాడు చేసే సెక్స్ కూడా అంత కిరాతకమైన సెక్స్. వాడు ఒక పశువు మేడం, పశువు వాడు. మనుషులు ఎవరైతే ప్రేమించామని చెప్పిన వాళ్ళు ఎవరైతే అటు చేయరు కూడా. ఎందుకంటే నేను కూడా ఒక భర్త ప్రేమను అనుభవించేదాన్ని. నా బిడ్డను అక్కడ పడితే అక్కడ వెనక బాటలో నుంచి పెట్టినట్ట నా కొడుకు. మేడం నా బాబు నాకు ఇవన్నీ చెప్పిన తర్వాత వచ్చేసి తను ఓదార్చుకొని కాలేజీ మేజమాని కాడికి వెళ్ళాను మేడం. వెళ్ళేసి ఏంటండి అని చెప్పేసి అడిగితే మేము కమిటీ వేస్తామని చెప్పారు. వాళ్ళకి తెలిసి కూడా మళ్ళీ కమిటీ వేస్తారంట. మళ్ళీ అక్కడ తీసుకెళ్ళారు కమిటీ అని రమ్మంటే వెళ్ళాము. వెళ్తే మా అమ్మాయి దగ్గర నిజ నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం, నిజ నిజాలు తెలుసుకునేది మేడం. వాళ్ళకి ముందే తెలుసు కదా, తెలుసుకోవాల్సింది నేను కదా నిజ నిజాలు. వాళ్ళకి తెలిసి ఇప్పుడు దాకా దాచిపెట్టి అది నరకం అనుభవించి చచ్చిపోయేదాకా చేశారు మేడం ఆ కాలేజీ వాళ్ళు కూడా. వాడు చేసేది ఇంకా ఘోరం, వీళ్ళు ఇంకా ఘోరం. వాడికి వీళ్ళకి అసలు ఏం తేడా మేడం? వాళ్ళకి పిల్లలు ఉన్నారుగా, ఆడపిల్లలు. వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారుగా. ఫస్ట్ వీళ్ళ అమ్మాయికి రాలాగుంటుంది. తను చదివిన ప్లేస్లో ఎక్కడ అడిగినా చెబుతారు. చదువు తప్ప నా పిల్లకి ఏం తెలియదు మేడం. పిచ్చిది. మాట్లాడమన్నా సరిగ్గా మాట్లాడి కూడా చేది కాదు. ఇంక ఇంజనీర్కి వచ్చింది, పిల్లకి వచ్చి తెలుసుకోవాలి. నా అమ్మోళ్ళు పక్కనే ఉంటే వదిలేసాం మేడం నేను. మేడం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇచ్చాము. ఆ మాటలు అన్నారండి, సార్ మాకు చదువుకోలేదు ఎక్కువ, మేము చదువుకున్న వాళ్ళు తీసుకొని వచ్చి మాట్లాడతాము. ఎందుకంటే వాళ్ళు ఏం తెలియనట్టు బిహేవ్ చేస్తున్నారు. మా మీతో ఏం కాదు సార్, అది అసలు ఎక్కడెక్కడ ఏ ఫోటోలు తీశాడంట, వీడియోలు తీశాడంట, ల్యాప్టాప్లో వాడి కెమెరాలో, హోటల్స్ రూమ్లో అసలు ఏమున్నాయో తెలియదు, ఆ హోటల్ ఎవరిదో తెలియదు, ఆ చాక్లెట్లు ఏదో ఇచ్చేవాడంట. వాళ్ళు సంతోషంగా ఉండాలంటే వాడితో గడిపేటప్పుడు పశువుతో వాడు ఇబ్బంది పడుతున్నట్టుంటే వాడికి నచ్చదంట, కొట్టేవాడంట. నువ్వు నాతో ఉండేటప్పుడు సంతోషంగా కనబడి నాకు మూడు ఎక్కువ వచ్చిందంట.